ఇతరుల బాధను తన బాధగా భావించిన మనిషి నెహెమ్యా. నాయకులను తయారు చేసేది పదవి కాదు, ప్రజల పట్ల ఉన్న భారాన్ని బట్టి నాయకులు తయారవుతారు. నెహెమ్యా జీవితంలో మొదట కనిపించే గొప్ప లక్షణం ఇదే. ఏమి జరిగింది? ఒకరోజు నెహెమ్యా సహోదరుడైన హనాని యోధా దేశం నుండి వచ్చాడు. నెహెమ్యా వెంటనే అడిగిన ప్రశ్న, యెరూషలేములో మిగిలిన మనుషుల పరిస్థితి ఎలా ఉందని. వచ్చిన సమాధానం, ప్రజలు గొప్ప శ్రమలో ఉన్నారు, అవమానంలో జీవిస్తున్నారు. యెరూషలేము గోడలు పాడయ్యాయి, ద్వారాలు అగ్నితో కాల్చబడ్డాయి. వెంటనే నెహెమ్యా స్పందన, కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. గమనించండి, అతడు యెరూషలేములో లేడు, అయినా తమ బాధని, తమ హృదయాన్ని అర్థం చేసుకోగలిగాడు. చాలా మంది ఉంటారు, ఎవరెలా పోతే నాకేంటి అని అంటారు. కానీ నెహెమ్యా నా ప్రజలు ఎలా ఉన్నారు అని అన్నాడు. అది నిజమైన నాయకత్వం. నెహెమ్యా తన ప్రజల కోసం గొప్ప భారం ఉన్నవాడు.